పిఠాపురం గొల్లపూడి నియోజకవర్గ అభివృద్ధికి 4.6 కోట్ల రూపాయలు కేటాయించారు. అలాగే పిఠాపురం నియోజకవర్గం 296 రోడ్లు పనులు ప్రారంభించారు. కొత్తపల్లిలో ఉన్న హాస్పిటల్కి కొత్తగా ఓపీ బ్లాక్ ఓపెన్ చేసి అది పూర్తి అయ్యింది. ఇంకేం కనపడాలి, వీళ్ళకి ఏం అర్థం కావట్లేదు. పిఠాపురం నియోజకవర్గం ఎంత అభివృద్ధి అయిందో ఏమైందో వీళ్ళకి ఏం అర్థం కావట్లేదు. అనుకున్న దానికంటే పిఠాపురం అభివృద్ధి పదంలో తీసుకెళ్తానని చెప్పారు. ఇది వీళ్ళకి ఏమైనా కనపడుతుందో లేదో నాకేం అర్థం కావట్లేదు. ఈ వైసీపీ వాళ్ళు కొంచెం జాగ్రత్తగా కళ్ళు నెత్తినెట్టకుండా. ఇంకోటి అన్నారు, ఈ బురద పవన్ కళ్యాణ్ గారు వచ్చాక బురద అన్నారు. పవన్ కళ్యాణ్ వచ్చాక బురద కాదు, వీళ్ళతో వచ్చిన ఈ వైసీపీ ప్రభుత్వంతో వచ్చిన బురదను అంతనే కూడా కడుక్కోవడానికి పిఠాపురం ప్రజలు అభివృద్ధి పదంలో నడిపించుకోవాలి, మన రాష్ట్రంలో ప్రథమ స్థానంగా ఉండాలి పిఠాపురం అని ఆయన ఈ బురదను అంతా తవిరేసుకుని మన పవన్ కళ్యాణ్ గారు నెగ్గించుకున్నారు. ఇంత అభివృద్ధి పనులు నడుతున్నాయి పవన్ కళ్యాణ్ నెగ్గించుకోబట్టే. కానీ రాజా గారికి ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే రాజా గారు ఒక ముక్క అన్నారు, మన పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో ఎడంకోలతో అన్నారు, ఇక్కడ కుడికాలతో అన్నారని. పవన్ కళ్యాణ్ గారిని ప్రజలు దన్నలేదు. మా పవన్ కళ్యాణ్ గారు మీ జగన్మోహన్ రెడ్డిని తంతే వెళ్ళి ఇప్పుడు సెంట్రల్ జైల్లో ఊసలు లెక్కెట్టుకోవడానికి రెడీగా ఉన్నారు. చాలా మందిని ఇలా నీకులాగా నోటుకొచ్చినట్టు పేలిన వాళ్ళు అంతా ఇగో ఊసలు లెక్కెడుతున్నారు. బర్రా కోస్తానన్నవాళ్ళు, ఇంట్లోకి వచ్చి ఈడిస్తానన్నవాళ్ళు, నీకులా పేలాపన పేలిన వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు అదో కట్టకట్టాలు ఫాలో అయ్యారు. మీరు కొంచెం ఇంకొక మాట అన్నావు, మన పవన్ కళ్యాణ్ గారు ఎన్ని పోటు పొడిచిన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేద్దామనుకుంటున్నావా, లేకపోతే నువ్వు ముఖ్యమంత్రి అవుదావా అనుకున్నారు. మీలాటోళ్ళు ఉన్నంతసేపు గుండు పోటు, గొడ్ల పోటు, తల్లిని చెల్లిని తవిరేసిన వాళ్ళు మీలాటోళ్ళు ఎన్ని పోటు గుండు పోటు అంటే చిన్నాన్ని ఏం చేశారు, గొడ్ల పోటుగా వేసి దాన్ని గుండు పోటు అని చేశారు. పోస్ట్ మార్టం చేస్తే గొడ్ల పోటు అని తేలింది. ఎన్ని పోటు పొడి సొంత బులిబాబును ఎన్ని పోటు పొడిచిన వాడిని సీఎం చేద్దామని నువ్వు తిరుగుతూ లేదా? ఆ రోజు లక్ష్మీపార్వతి చేతులకి పార్టీ పోతుంది అని ఎన్టీ రామారావు గారిని మన చంద్రబాబు నాయుడు గారు ఆఫ్ చేసి ఆ పార్టీని చేతితో పట్టుకుని దుష్టశక్తుల చేతిలోకి ఈ పార్టీ వెళ్ళకూడదని ఆయన ఆపాడు. దాని గురించి మీరు దుర్మార్గులైన సొంత బులిబాబుని చంపేశారు ఆ అధికారం కోసం. మీరు మా నాయకుడి గురించి మాట్లాడతారా? మా పవన్ కళ్యాణ్ అంతే మీ ఓడు ఇప్పుడు వెళ్ళి అక్కడ పడ్డాడు, ఫామ్ హౌస్ లో పడ్డాడు. ఇంకా రెండో లేకపోతుందంటే మైంగనున్న 5 పోయింది. గుండు సున్నా అన్నా చూడు, మీ అందరి నాయకులు గుండు సున్నాలో చేయించుకుని ఇప్పుడు తెల్లగా గుండులు అయిపోయి మీ గుండు సున్నాలంటే మా పవన్ కళ్యాణ్ మీ వైసీపీ అధ్యక్షుడిని ఒక్క తాపుదంతే మొత్తం ఎదిరి అక్కడ ఉండవెళ్ళి ఫామ్ హౌస్ లో పడ్డాడు. మయ్యనన్న 5 పోయింది. గుండు సున్నా అంటే తిరుపతి వెళ్ళి వెంకన్న బాబుకి మొక్కులు తీర్చుకుని తలనీలాలు తీర్చుకుంటే పెట్టుకునేది వెంకన్న బాబు నామం. అది 11. మీకు ఆల్రెడీ అన్నీ తీయించేసి 150ని గొరిగించేసి 11 నుంచి మీ గుండు సున్నా చుట్టి 11 అంకి పెట్టాడు. ఇంకున్నాయి కూడా ఎన్ని ఉంటాయో చూసుకోండి. మీరు జాగ్రత్తగా అద్దు మీరకుండా మాట్లాడితే మా పవన్ కళ్యాణ్ గురించి చంద్రబాబు గురించి మీరు మాట్లాడకుండా ఆకాశం మీద ఉమ్మూస్తే మీ ముఖం మీద పడినట్టు ఇప్పుడు మీరు ఊసుకున్నారు ముఖం మీద, మళ్ళీ మీ ముఖాల మీద పడ్డాయి. మళ్ళీ కడుక్కోండి. మీకు అంటుకున్న బురదనే రాష్ట్రం మొత్తం మీద మా పవన్ కళ్యాణ్ క్లియర్ చేస్తున్నారు. ఇంకా ఉన్నవాళ్ళు మాట్లాడిన గురించి తర్వాత మాట్లాడదాం. నమస్కారం అండి ప్రజలందరికీ.